నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమపి ఇక్కడ చెప్తాం చూడండి. ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి బుద్ధితో కూడుకున్నటువంటి యోగం ఏదైతే ఉందో దాన్ని స్వల్పమపి నువ్వు కొద్దిగా ఆచరించినా కూడా, మొత్తం ఆచరించాల్సిన అవసరం లే, కొద్దిగా ఆచరించినప్పటికీ కూడా ఇహ అభిక్రమ నాశ నా అస్తి. ఈ యోగంలో ఉండేటటువంటి అవకాశం గురించి చెప్తున్నారు చూడండి. అభిక్రమ నాశము అనేటువంటిది లేదు అంటే ఏంటో చూద్దాం. రెండవది ప్రత్యవాయ న విద్యతే. ప్రత్యవాయ దోషం అనేటువంటిది కూడా ఉండదు. అభిక్రమ దోషము, అభిక్రమనాశ దోషము, ప్రత్యవాయ దోషము, ఈ రెండు దోషాలు ఉన్నాయి. ఈ రెండు దోషాలు ఏంటో మళ్ళీ చూద్దాం, చెప్తారు మనకి. చెప్పి అస్య స్వల్ప అపి మహత భయాత్ త్రాయతే. కాబట్టి ఈ రెండు కూడా లేకపోవటం వల్ల ఈ యోగాన్ని కనుక నువ్వు కొద్దిగా ఆచరించినప్పటికీ కూడా మహత భయాత్, గొప్పదైనటువంటి భయంలోంచి నువ్వు బయటపడతావు. అర్జునుడు ఏమయ్యాడు? ఎంతసేపు భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదో దానికి భయపడుతున్నాడు. అంటే వీళ్ళు గురువులు కానీ, తాతలు తండ్రులు కానీ, బంధువర్గం కానీ వీళ్ళందరూ చనిపోతారు, నేను చంపుతాను అనేటువంటి ఒక భయంలో ఉన్నాడు. అది మామూలు భయం కాదు, అది చాలా పెద్ద భయం. అది చనిపోతారు, చావు కంటే గొప్ప భయం ఇంకొకటి ఉండదండి ఎవరికైనా కానీ కదా. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అర్జున, ఈ భయంలోంచి నువ్వు శాశ్వతంగా బయటపడతావయ్యా అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ బుద్ధియోగం ఉపయోగించడం వల్ల ఏమవుతుందట? అభిక్రమ దోషము అంటే ఏంటంటే, మామూలుగా ఒక పంట, ఒక రైతు ఒక పంట వేశాడు అనుకోండి, ఆ పంట వస్తుంది అని గ్యారంటీగా చెప్పగలమా? వేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది పంట, మన చేతికి వస్తుంది అనేటువంటి గ్యారంటీ మనం చెప్పగలమా? చెప్పలేం. వేసిన తర్వాత పాపం నిజంగా చాలా బాధేస్తుంది ఒక్కొక్కసారి. మంచి పంట, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అక్కడంతా మంచి పంట చేతికి వచ్చే టైము, కోతలు కోసి ఇంక వరి కుప్పలు వేసి ఇంటికి తెచ్చుకునేటటువంటి టైంలో సైక్లోన్ వస్తుంది, మొత్తం నాశనం, ఈదురుగాళ్ళు వస్తాయి, నాశనం. ఆ తెలంగాణలో అయితే కరెక్ట్గా సమ్మర్ టైంలో మంచి అక్కడ బొప్పాయి ఇవన్నీ తోటలన్నీ, అరటి తోటలు ఇవన్నీ బాగా వచ్చేటటువంటి టైంలో ఉన్నట్టుండి అక్కడ ఈదురుగాళ్ళు వస్తూ ఉంటాయి, మొత్తం అన్నీ పడిపోతూ ఉంటాయి అక్కడ, మొత్తం అంతా రైతులకి నష్టం. అంటే ఒక 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 పని మొదలుపెట్టిన తర్వాత అది పూర్తి అయ్యి దాని యొక్క ఫలితం మనకి పూర్తిగా చేతికి వస్తుంది అనేటువంటి నమ్మకం ఎప్పుడూ ఉండదు మనకి. దీన్ని అభిక్రమనాశ దోషము అంటారనమాట. చెప్పలేం, ఏం జరుగుతుందో చెప్పలేం. మనం ఒక వ్యాపారం మొదలుపెట్టాం, అందరూ ఆ వ్యాపారమే చేసి డబ్బులు సంపాదించారు, నేను అదే వ్యాపారం చేద్దామని మొదలుపెట్టా, వాడిలాగా సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకు లేదు, ఏమో నష్టపోవచ్చు కూడా. అభిక్రమనాశము. కాబట్టి ఈ యోగం ఆచరించినందువల్ల నాకు అటువంటి నష్టం ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. దీనివల్ల నీకు వచ్చేటటువంటి నష్టం ఏం లేదు. ఏమో మధ్యలో ఏమైనా పోతుందేమో, చేసిందంతా నష్టమైపోతుందేమో, అటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యవాయము అన్నారు. ప్రత్యవాయము అంటే ఏంటి? యాడ్వర్స్ ఎఫెక్ట్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు కొన్ని యాంటీబయాటిక్స్ అవి పడవు. నాకు కూడా ఇదివరకు ఎమాక్సిసిలిన్ అని ఒక ఇది ఉంటుంది అనమాట, యాంటీబయాటిక్. ఎమాక్సిసిలిన్ 625 ఏదో ఇస్తారు కొన్ని వైరల్ ఫీవర్స్కి వాటికి. ఆ ఎమాక్సిసిలిన్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చేస్తుంది, దురదలాగా వచ్చేస్తుంది అనమాట, చచ్చిపోతాను ఆ టైంలో. ఇంకా ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి. దానికి ఏం చేస్తారు? అది రాకుండా ఉండడం, కానీ ఆ యాడ్వర్స్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం మనం. ఆ సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండడం కోసమని మళ్ళీ ఇంకో మందు ఏదన్నా ఇస్తారు దాంతోపాటు. ఆ రోజుల్లో అవిల్ ఇచ్చేవాళ్ళు, అవిల్ 25 mg అని ఇచ్చేవాళ్ళు. అది వేసుకుంటే కొంత బ్యాలెన్స్ అయ్యేది అనమాట, దానికి దీనికి బ్యాలెన్స్ అయ్యేది. అట్లా ఇదేంటంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఏ విధంగా అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, కొన్ని మనం చేసినప్పుడు ఏంటంటే మనం వద్దనుకున్నటువంటి కొత్త రకమైన ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అటువంటివి ఏమన్నా వస్తాయా ఈ యోగం ఆచరిస్తే? అటువంటివి కూడా ఏమీ రావు.
కాబట్టి అభిక్రమనాశము అనేటువంటిది లేదు, ప్రత్యవాయ దోషం అనేటువంటిది లేదు. పైగా నువ్వేం చేస్తావు, భయంలోంచి బయటపడతావు, నష్టంలోంచి బయటకు పడిపోతావు నువ్వు. అందుకోసం అని ఏం చేస్తామంటే, ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ కర్మయోగ సంబంధమైనటువంటి రహస్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బుద్ధి యోగాన్ని మేము చెప్పబోతున్నాం, దాన్ని నువ్వు ఆచరించు. యాక్చువల్గా ఏంటంటేనండి, అర్జునుడు ఏమి యోగి కాదు, ముని కాదు కదా, అనే పండితుడు కాదు, యుద్ధం చేయడానికి వచ్చినటువంటి క్షత్రియుడు. యుద్ధం అనేటువంటిది ఏంటి, ఒక పెద్ద కర్మ, యుద్ధ కర్మ అది. ఆ యుద్ధంలో యుద్ధ రంగంలోకి వెళ్ళి నేను ధ్యానం చేసుకుంటానంటే కుదరదు. అక్కడ యుద్ధంలోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ధనుర్బాణాలు పట్టాల్సిందే, యుద్ధం చేయాల్సిందే కదా. అటువంటి వాడికి ఇప్పుడు ఎటువంటి సలహాలు ఇవ్వాలి, కర్మ చేయడానికి వచ్చినటువంటి వాడికి నెమ్మదిగా అతన్ని కర్మయోగం వైపే తీసుకుని వెళ్ళాలి అతన్ని. కాబట్టి సరైనటువంటి గురువుకి ఎప్పుడు కూడా సరైనటువంటి గురువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, శిష్యుడి యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకుని, శిష్యుడి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, శిష్యుడి యొక్క అవసరాన్ని అర్థం చేసుకుని, అతనికి ఏ రకమైనటువంటి మార్గం బెస్ట్ అవుతుందో ఆ మార్గంలోకి తీసుకుని వెళ్తాడు గురువు, సరైనటువంటి గురువు. తెలివి తక్కువ గురువు ఏం చేస్తాడంటే, నాకు తెలిసిందే నేను నీకు చెప్తా అంటాడు. నాకు ఏదైతే తెలుసో ఆ మార్గమే నేను నీకు చెప్తా, నువ్వు ఆచరించి తీరు, అంతే, వేరే మార్గం లేదు, వేరే గత్యంతరం లేదంటాడు. కానీ ఉత్తమమైనటువంటి గురువు ఏం చేస్తాడంటే, శిష్యుడి యొక్క స్థాయిని, శిష్యుడి యొక్క లెవెల్ని, శిష్యుడి యొక్క అతని యొక్క అనుభవాన్ని అన్ని అంచనా వేసి ఏ మార్గం ఇతనికి సూట్ అవుతుంది అనేటువంటిది చెప్పి ఆ మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ అర్జునుడు శిష్యుడు, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. మరి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ గురువు, భగవద్గీతను చెప్తున్నటువంటి గురువు. మరి అటువంటి గురువు అర్జునుడికి ఏది అవసరమో, ఏది సరైనటువంటి మార్గమో నిర్ణయించి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఏది పడితే చెప్పేస్తే ఎట్లాగా, చెప్పకూడదు. అందుకోసం అని చెప్పి ఏం చేస్తున్నాడు, బుద్ధియోగము అనేటువంటిది ఒకటి తీసుకొని వచ్చాడు. ఈ బుద్ధియోగం అంటే ఏంలా, మనం చేసేటటువంటి కర్మల్నే బుద్ధితోటి చేయటం, బుద్ధిని ఉపయోగించి చేయటం, లక్ష్యం తెలుసుకొని చేయటం. ఇది ఒక కొత్త రకమైనటువంటి మార్గం, యోగ మార్గమే ఇది. అటువంటి యోగ మార్గంలో నువ్వు వెళ్ళబోతున్నావు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే తర్వాత శ్లోకంలో ఒకసారి చూడండి. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. కురునందన, అర్జునుడిని కురునందన అని సంబోధిస్తున్నాడు. ఓ కురునందన, ఇహ ఈ ప్రపంచంలో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా, వ్యవసాయాత్మికమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది ఒకటిగా ఉంటుంది, నిశ్చయ రూపంగా ఉంటుంది. అది అవ్యవసాయినాం, వ్యవసాయాత్మికం కానటువంటి బుద్ధి ఏదైతే ఉందో బహుశాఖా అనంతాహ చహి, అనేక శాఖల కింద విడిపోతూ ఉంటుంది. అది ఏంటి సార్ ఈ పదాలన్నీ వింత వింతగా ఉన్నాయి, వ్యవసాయం అంటాడు, శాఖలు అంటాడు. మనం ఎప్పుడు మనకి తెలిసిన వ్యవసాయం ఏంటి, మనం మామూలుగా వ్యవసాయం అంటే అగ్రికల్చర్. నేను సంస్కృతంలో చెప్పా, మీరు ఇంగ్లీష్లో చెప్పారు అగ్రికల్చర్. వ్యవసాయం, మీరు కొంచెం గుంటూరు ఆ పక్క వెళ్ళారంటే రైతులను అడిగారంటే ఏం చేస్తాయా అంటే ఎగసాయం అంటారు వాళ్ళు. ఎగసాయం చేస్తున్నా అంటారు. ఇక్కడ చేసేది వ్యవసాయం అన్నమాట. ఏంటి వ్యవసాయము అంటే, మామూలుగా ఒక వ్యవసాయం చేసేటటువంటి రైతు ఉంటాడు,
రైతు పొలం దున్నుతాడు, దుక్కి దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, ఆ పంట వచ్చే వరకు దానికి కావాల్సిన సంరక్షణ అంతా చూసుకుంటాడు, మళ్ళీ పంట కోస్తాడు, మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ వ్యవసాయం. అది తప్ప ఇంకేమన్నా తెలుసా ఆయనకి? సాధారణంగా ఒక రైతుకి వ్యవసాయం తప్ప ఇంకేమన్నా తెలుసా? కాబట్టి మీరు చూడండి, వ్యవసాయదారుడైనటువంటి రైతు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే, ఏ పంట వేద్దాం, ఎప్పుడు వేద్దాం, దాని సీజన్స్ ఎట్లా ఉంటాయి, ఏ ఎరువులు వేయాలి, ఎంతసేపు దాని మీదే ఉంటుంది దృష్టి ఆయన. వాళ్ళ చిత్తం ఇంక వేరే దాని మీదకి వెళ్ళదండి. సాధారణంగా జనరల్గా నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వ్యవసాయదారుడు ఎవరైనటువంటి వాడు ఎప్పుడు కూడా పొరపాటును కూడా నేను వ్యాపారం చేద్దామని అనుకోడు. వాళ్ళ పిల్లలు పాపం ఏదన్నా అంటే నేను ఇంకా వృద్ధి చెందాలి ఏదన్నా అనుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఆ వ్యవసాయం అనేటువంటిది పూర్తిగా పక్కన పెట్టేసేసి సిటీస్కి వచ్చి చదువుకుని, వ్యవసాయదారుల యొక్క పిల్లలు కూడా డాక్టర్లు అయినటువంటి వాళ్ళు, అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, అది వేరే. కానీ ఒక వ్యవసాయం అనేటువంటిది మొదలుపెట్టినటువంటి వాడు, వ్యవసాయమే తన వృత్తిగా చేసుకున్నటువంటి వాడు పొరపాటున ఇంకొక వృత్తిలోకి వెళ్ళడు. అది మామూలుగా మనకి తెలిసినటువంటి వ్యవసాయం. యాక్చువల్గా వ్యవసాయము అంటే ఏంటంటే, బుద్ధి యొక్క వ్యవసాయము అంటే ఏంటంటే సింగిల్ పాయింటెడ్నెస్, ఏకాగ్రమైనటువంటి బుద్ధి అంటాం మనం. అంటే మన బుద్ధి ఒకదాని మీద లగ్నం చేశాము అంటే రెండో వైపు వెళ్లకుండా ఉండగలిగేటటువంటి బుద్ధిని వ్యవసాయాత్మికమైనటువంటి బుద్ధి అని అంటారు. చాలామంది ఏంటి, ఒక యోగం అనేటువంటిది తెలుసుకుని ఆ యోగాన్ని ఆచరించి, ఆ యోగం అనేటువంటిది ఏ లక్ష్యాన్ని అయితే సూచిస్తుందో ఆ లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకుని ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి దృష్టితోటి యోగాన్ని ఆచరిస్తారు. ఆ యోగంలో ఏం చేయాలి? ఆ యోగంలో ఇంకేముండదండి. యోగం అనేటువంటిది మనం అవలంబించడం మొదలు పెట్టాము అంటే ముఖ్యంగా దాంట్లో ఉపయోగించాల్సినటువంటిది మన బుద్ధిని ఉపయోగించాలి, మన ఇంటలెక్ట్ని ఉపయోగించాలి, మన విచారణని ఉపయోగించాలి. ఇందాక అనుకున్నవే మన చిత్తం, మన మనస్సు, మన బుద్ధి, మన సూక్ష్మేంద్రియాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని రావాలి. అప్పుడు ఏమవుతుందంటే లోపల నుంచి అమితమైనటువంటి శక్తి బయటకు వస్తుంది. అమితమైనటువంటి, ఇప్పుడు మనం చిన్నప్పుడు ఈ ఆట ఆడుంటాం, పిల్లలు ఇప్పటికీ కూడా ఇట్లాంటి కోతి పనులు చేస్తుంటారు. ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి ఎక్కడన్నా ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ దొరికిందనుకోండి, మనం భూతద్దం అంటాం, భూతద్దం దొరికిందనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? ఎండలోకి తీసుకుని వెళ్ళి ఒక కాగితం పెట్టి దాని మీద పెట్టి, లేదా కింద అగ్గిపుల్ల పెడతారు, అగ్గిపుల్ల పెట్టి దాని మీద కరెక్ట్గా ఫోకల్ పాయింట్ అంటారు, ఫోకల్ పాయింట్, ఆ కేంద్ర బిందువు దాని మీద పడేటట్టు అట్లా పెడతారు. పెట్టంగానే అక్కడ ఏమొస్తుంది? వేడి, విపరీతమైనటువంటి వేడి వస్తుంది, చిక్కుని అంటుకుంటుంది. కాగితం అయితే నల్లగా మాడిపోతుంది. అదే అగ్గిపుల్ల పెడితే అగ్గిపుల్ల వెంటనే టక్మని అంటుకుంటుంది కదా. మామూలుగా ఎండలో ఒక అగ్గిపుల్ల పెట్టండి, ఏమైనా అవుతుందా దానికి? ఒక కాగితం ఎండలో పెడితే అది ఏమైనా కాలుతుందా? ఏం కాలదు. కానీ ఆ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ కింద పెట్టినప్పుడు, ఆ భూతద్దం కింద పెట్టినప్పుడు మాత్రమే ఎందుకు అంటుకుంటుంది అది? కొంచెం సైన్స్ తెలిసినటువంటి వాళ్ళందరూ చెప్పేస్తారు. మనం చిన్నప్పుడు 8వ క్లాసులో 9వ క్లాసులో చదువుకున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? కేంద్రీకృతం అవుతుంది. కాంతి అనేటువంటిది కేంద్రీకృతం అవుతుంది, ఒక ఫోకల్ పాయింట్ దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే కాంతి కేంద్రీకృతమై ఒక ఫోకల్ పాయింట్ దగ్గరకు వచ్చిందో, ఇంతకాలం విడిపోయినటువంటి కాంతి కాస్త ఒక దగ్గరకు వచ్చిందో ఏమవుతుంది? ఆ ఉష్ణం కూడా ఒక దగ్గరకు వచ్చేస్తుంది. కాంతి ఒక దగ్గరకు వచ్చినప్పుడు దాంతోపాటు ఉష్ణం అనేటువంటిది కూడా ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఇంత పడాల్సినటువంటి ఉష్ణము ఒక దగ్గరికి వచ్చేసినప్పుడు ఏమవుతుంది? అంత ఉష్ణము ఒక్కసారిగా హై టెంపరేచర్ని జనరేట్ చేసినప్పుడు దాని కింద ఏముంటే అది కాలిపోతుంది. చిన్నపిల్లలు వాళ్ళ చేయి పెట్టని చెప్పి ఇట్లా పెడుతుంటారు అనమాట, ఇక్కడ కాదు సుర్రు అంటుంది ఒక్కొక్కసారి. అంటే ఏమైంది? ఇంతకాలం ఏమైపోయింది? కాంతి విడిపోయింది. విడిపోయినటువంటి కాంతిని ఏం చేసాం? ఇక్కడ ఒక దగ్గరికి తీసుకొని వచ్చాం కదా. ఆ ఒక దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది వ్యవసాయాత్మికమైనటువంటి బుద్ధి. ఏదైతే బహుశాఖాహ్యనంతాశ్చ, మామూలుగా మన బుద్ధి ఎట్లా ఉంటుందంటే ఒక రకంగా నిలకడగా ఉండదండి బుద్ధి కదా.
ఈ మనసు కానీ బుద్ధి కానీ ఎప్పుడు ఒక రకంగా నిలకడగా ఉండవు. రకరకాలైనటువంటి వాటి మీదకి పరిగెడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవాళ ఇది చేద్దాం అనిపిస్తుంది, రేపు ఇంకొకటి చేద్దాం అనిపిస్తుంది, మా ఎల్లుండి ఇంకొకటి చేద్దాం అనిపిస్తుంది. ఇది కాదు ఈ ఊరు కాదు ఇంకో ఊరు అంటుంది, ఇక్కడ కాదు ఇంకో చోట అంటుంది, వాడు కాదు వీడు అంటూ ఉంటుంది. ఇదంతా ఏంటి? అవ్యవసాయము, నిలకడలేనటువంటి బుద్ధి. సౌందర్యలహరిలో ఆయన అంటారు చూడండి, శంకరాచార్యులు వారు ఏమంటారంటే, శంకర చూడు, మామూలుగా నువ్వు అడుక్కు తింటూ ఉంటావు. ఎట్లాగే అంటాడు ఆయన, నువ్వు ఒక బిచ్చగాడివి అంటే ఏంటి? ఆయన దృష్టిలో శివుడితో ఐడెంటిఫై అయ్యి చెప్పేటటువంటి మాటలు అన్నమాట శంకరాచార్యులు. నువ్వు బిచ్చగాడివయ్యా, ఊరికి నేను పోయి అడిగితే ఎవడిస్తాడు నీకు? మామూలుగా మనం కూడా పోయి అడుక్కున్నాం అనుకోండి, ఏమంటారు? నీకు బుద్ధి ఉందా లేదా? ఇంతలావన అంత పొడుగున్నావు, పని చేసుకుని బతకచ్చు కదా, సిగ్గు లేదా అడుక్కోవడానికి అని అంటారా అనరా? మనం కూడా చాలామందిని అనుంటాంలేండి ఈ మాట. అలా అంటారయ్యా. నువ్వు అడుక్కుంటే రేపు పొద్దున్న ఒక పని చేయి, నా దగ్గర ఒక కోతి ఉంది, ఆ కోతిని నీకు ఇస్తా, దాన్ని ఆడించుకుని డబ్బులు సంపాదించుకో. నిన్ను చూసి కాదు, ఆ కోతిని చూసి డబ్బులు వేస్తారు నీకు. ఆ కోతిని చూసి డబ్బులు వేస్తారు అందరూ. అది నా దగ్గర ఉంటే ఆ కోతి నా మాట వినట్లేదయ్యా, నేను నీకు ఇస్తాను, నువ్వు ఆడిస్తావు బాగా దాన్ని, నాకు ఆడించడం చేత కావట్లేదు అంటాడు. ఏమిట్రా ఇంతకీ ఆ కోతి అంటే? నా మనస్సు. యువతీ నామకు చగిరవు, కాసేపు ఇది అమ్మాయిలు కావాలంటుంది, కాసేపు డబ్బులు కావాలంటుంది, కాసేపు అది కావాలంటుంది, కాసేపు ఇది కావాలంటుంది. రకరకాలుగా పరిగెడుతూ ఉంటుంది ఈ బుద్ధి. ఒకదాని మీద నిలబడదు ఇది, ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకురావడం చాలా కష్టం. దీన్ని కోతి కంటే హీనంగా పరిగెడుతూ ఉంటుంది మనసు. కాబట్టి అటువంటి బుద్ధిని కేంద్రీకృతం చేసి ఒక లక్ష్యం మీదకి తీసుకొని రా. ఎప్పుడైనా సరే అండి, లక్ష్యం లేని జీవితం వృధా జీవితం. జీవితానికంటూ ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి, ఏదో ఒకటి సాధించాలి జీవితంలో. ఏం సాధించకుండా నేను చచ్చిపోతాను అంటే ఎట్లాగా? మనకి పెద్దలు పెట్టారు, ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి సాధించవయ్యా అని చెప్పారు. లౌకికంగా కూడా, ప్రపంచంలో కూడా ఏదో ఒకటి నేను చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి. అది సమాజ సేవ కానివ్వండి, లేకపోతే సోషల్, ఏదో ఒకటి ఒక మంచి పని నేను చేసి సాధించి అందరికీ ఆదర్శంగా ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యం జీవితంలో ఉండాలి. ఏ లక్ష్యము లేకుండా జీవితం జీవిస్తే ఎట్లా అండి? ఒక గోల్ అనేటువంటిది సెట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అందుకనే యూత్కి మేము ఎప్పుడు చెప్పేటటువంటిది అదే, అరే గోల్ అనేటువంటిది పెట్టుకో, ఆ గోల్ రీచ్ అవ్వడానికి నువ్వు ఏం చేయాలో అవన్నీ చేయి. అవసరమైతే ఉత్తమమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకో. వాళ్ళు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో నువ్వు కూడా నడువు. ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటాం. ఎందుకని? గోల్. కాబట్టి ఎప్పుడైనా సరే కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి బుద్ధి, ఏకాత్మకమైనటువంటి బుద్ధి, విచ్చలవిడితనం లేనటువంటి బుద్ధి ఉత్తమమైనటువంటి లక్ష్యం వైపు వెళుతుంది అది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? అవ్యవసాయినాం వ్యవసాయినాం. చూడు, నీ బుద్ధి అవ్యవసాయం అయిపోయింది. పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు కదా. చనిపోతారేమో, సుఖాలు అంటావు, దుఃఖాలు అంటావు, బంధువులు అంటావు, ధర్మం అంటావు, ఇదంతా పక్కన పెట్టేసాయి. ఒకే ఒక దాని మీద నువ్వు మనసు లగ్నం చేయి ఇప్పుడు. కాబట్టి అది ఎలా చెయ్యాలి, చేస్తే వచ్చేది నష్టమా లాభమా, ఇటువంటివన్నీ కూడా నీకు ఇప్పుడు చెప్పడం జరుగుతోందయ్యా అని చెప్పి ఇంకొక శ్లోకం చదువుదాం, చదివేసి ఆపేద్దాం. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ
నాణ్యదస్తీతి వాదినః. ఒక పని చేయండి, అందరు పుస్తకాలు మూసేయండి చెప్తా. పుస్తకాలు మూసేసి పక్కన పెట్టేయండి. సీరియస్లీ చక్కగా స్ట్రైట్గా కూర్చోండి ఒక్క నిమిషం.